నమస్తే అన్న. నమస్తే అండి. రాయబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలుస్తారనుకున్నారు? చంద్రబాబు, జగన్? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి. ఎందుకండి? అతను పెట్టే సంక్షేమ పథకాలు కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, అలాగే ఆర్బీకేలు కానీ, మొత్తం పేదవాడంటే ఏటో తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యడానికి ఛాన్స్ ఉందండి 100% కూడా. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే 2019 సంవత్సరంలో ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంతో పోలిస్తే ఈ గవర్నమెంట్ పేదవాడికి చాలా దగ్గరగా వెళ్ళింది. చాలా సంక్షేమ పథకాలు, అదే ప్రతి ఇంటికి ముసలి వాళ్ళకి పెన్షన్ తీసుకెళ్ళి ఇవ్వడం కానీ, రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి రైతులకి ఒక యూరియా కానీ ఏదైనా కానీ రైతులకు అందుబాటులో కానీ, అలాగే గ్రామ సచివాలయాలు గ్రామ పరిపాలన దగ్గరలో గ్రామ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కానీ, అలాగే మన హై స్కూల్ చూస్తే ఈరోజు ప్రైవేట్ స్కూల్ తలదన్నే విధంగా చాలా డెవలప్మెంట్ అయింది. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎంతో ఉత్సాహంగా మాకంటే ముందు లేసి స్కూల్ యూనిఫామ్ చేసుకొని తెల్లవారి అంతగా వాళ్ళు పెట్టే ఒక ఫుడ్ ఐటమ్ కానీ స్కూల్లోనే కనివిని ఎరగిన రీతిలో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా దగ్గర అయ్యారు. అందువల్ల ఈసారి కూడా బంపర్ మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. ప్రజల మద్దతు కూడా వైసీపీకి ఉంది 90%. మిగతా ప్రభుత్వాలు వాళ్ళ కబుర్లు చెప్తున్నారు, లేనిపోని పథకాలు ఇస్తాను, అది ఇస్తాం, మీకు కేజీ బంగారం ఇస్తాం అంటున్నారు. కానీ అవి ప్రజలు నమ్మవలగట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పాడో అదే ఇవ్వడానికి గత ప్రభుత్వాలు నేను 20,000 ఇస్తాను, 4,000 పెన్షన్ ఇస్తాను, 5,000 పెన్షన్ ఇస్తాను అంటున్నారు. కానీ అవన్నీ ఎవరు ప్రజలు నమ్మట్లేదు. ప్రజలకు నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడని ఒక నమ్మకం ఉంది. అదే దానివల్ల సీఎం అవ్వడానికి 99% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. సచివాలయాలు వాలంటీర్ల వల్ల మీకు మంచి జరిగిందండి? మంచి జరిగిందండి. సచివాలయం వ్యవస్థ వల్ల మా అబ్బాయికి స్కూల్కి అమ్మఒడి పథకం వస్తుంది, అలాగే మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది, ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తున్నారు. ప్రాబ్లం ఉంటే సచివాలయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సచివాలయంలో వెంటనే అయిపోతున్నాయి. సచివాలయంలోనే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది పడుకుంటా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళ ఇంట్లో పనులు కూడా సక్రమంగా అయిపోతున్నాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక ఇన్కమ్ కావాలన్నా, ఏదైనా సరే ఇంతకుముందు మండల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పని ఉండేది. డ్యూటీలు పళ్ళు వ్యవసాయ పళ్ళు మానుకొని అలాంటిది ఈరోజు మన దగ్గరికి వచ్చి వాలంటీర్ మీకు ఏం కావాలి, మీకు పెన్షన్ వెంటనే మీకు 60 సంవత్సరాలు వచ్చినట్టే వెంటనే వాళ్ళే ఫిలప్ చేసేసి ఇంకా మా అమ్మ మీకు పెన్షన్కి ఎలిజిబిలిటీ అయిపోయారు, ఇంకా మీకు పెన్షన్ పెడుతున్నామని చెప్పేసి వాలంటీర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే స్వయంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని చాలా జనాలు బాగా నమ్ముతున్నారు. ఇందులో ఇది లేదు. వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.